హాయ్ ఫ్రెండ్స్, నేను సాయంకాలం పిల్లలకి తినేదానికని నేను నానబెడుతున్నాను. చూడండి ఏమేమి వేస్తున్నానంటే గుగ్గిళ్ళు వేసాను, అలాగే బఠానీ వేసాను, పచ్చ బఠానీ, శనక్కాయ పప్పులు వేసాను. అలాగే ఈ ముడుగుగ్గుళ్ళని పచ్చవి ముడుగుగ్గులు ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది, బలంనిస్తుంది. కాబట్టి ఇటటే మనం ఈ రెసిపీలన్నీ కూడా మనం నానబెట్టుకొని ఈ పప్పు దినుసులు నానబెట్టి మనం ఉదయాన్నే ఊరబెట్టి సాయంత్రం మనం పిల్లలకి ఉడకబెట్టి మనం ఇస్తే హెల్త్ బాగుంటుంది. నరాలు కానీ ఎముకల్లో బలాలు కానీ బాగుంటాయి. కాబట్టి ఇవి తింటే మంచిది ఫ్రెండ్స్. వీటిల్లో మంచి మనకు ఫలితాలు ఉంటాయి, మన శరీరానికి మంచిగా ఉంటుంది. కాబట్టి ఎట్లా మనం చేసుకొని సాయంత్రం పూట పిల్లలకి ఇస్తే మంచిది. కాబట్టి నేను ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. 3 మాటలు వాష్ చేసి వాటర్ తీసేసి వేరే వాటర్ పోసి పెట్టున్నాను ఫ్రెండ్స్. ఈ వాటర్ మిల్లని వాటర్లో నానేసుకున్నాను కాబట్టి ఈ వాటర్తోనే మనం కుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి కుక్ అయిపోయినాయి, బాగా మెత్తగా చూసేదానికి కుక్క ఉన్నట్టు అయిపిస్తున్నాయి కదా. చూడండి మంచిగా కుక్ అయిపోయాయి. నేను ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడు తాలింపు పెడుతున్నాను. తాలింపుకి కావాల్సిన 2 ఎండుమిరపకాయలు చిన్నవి, మినపప్పు కొద్దిగా, పచ్చెనపప్పు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసేస్తున్నాను. పోపు వేస్తుంటాయి కాబట్టి మనం పోపు వేసి తింటే బాగుంటాయి. వేగింది పోపు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మంచిగా నానిపోయింది. నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఈ వాటరే పోస్తున్నాను. నేను నాని వాటర్లోనే పెడుతున్నాను. 3 మాటలు వాష్ చేసి మిగిలిన వాటర్లో నానబెట్టాను. తీసుకొని కుక్కర్లో పెడితే చాలా మెతుగా కుక్ అయిపోతాయి. కుక్కర్లో పెడితే వాటర్ సరిపోతాయి. నేను కుక్కర్ పెట్టేశాను, గ్యాస్ ముట్టించాను, తీసేసాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలాగ కుక్ చేసుకొని మంచిగా మనం చేసుకొని చిన్నలు పెద్దలు తినచ్చు. మంచి ఆరోగ్యమైన ఫుడ్ చేసుకొని తినండి ఫ్రెండ్స్. తిని మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉంది సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయని. అంతేకాక లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.